నమస్తే. టీజేఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ప్రస్తుతం మనతో పాటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం, ఏడాదిన్నర పాలనను పూర్తి చేసుకుంటా ఉంది, అనేకమైనటువంటి పథకాలను అమలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా 2 అంశాల గురించి చర్చ జరుగుతుంది. ఒకటి బీసీ కులగణనకు సంబంధించి, రెండవది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. ఈ 2 అంశాలని కూడా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి సభలో పెట్టడం జరిగింది. ఆమోదముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కులగణనలో తప్పుడు లెక్కలు, కాకి లెక్కలు చేసింది కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్, ఇంకొంతమంది కేసీఆర్ చేసిన లెక్క కరెక్టు, మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి లెక్క మాత్రం బోగస్ లెక్క అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణలో కూడా వాటాలు శాతంల విషయంలో కొంత తేడా జరిగిందంటూ మందకృష్ణ మాది కావచ్చు, ఇతరితర నేతలు కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుత పాలిటిక్స్ మీద, కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలన మీద కోదండరాం సార్తో మాట్లాడదాం, అన్ని విషయాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో మొదటగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి ఎట్లా చూస్తారు? దేశంలోనే ఏ రాష్ట్రం చేయనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు, మన అసెంబ్లీ నుంచి అడుగులు పడ్డాయని చెప్పుకోవచ్చు. సో ఎట్లా చూస్తారు? ఈ రెండింటిని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఇవి రెండు కూడా చారిత్రాత్మకమైన ప్రాధాన్యత కలిగిన నిర్ణయాలు, చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది వాటికి. ఎందుకనంటే ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు ఒక 35-40 సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తున్నది. అన్ని సంవత్సరాలుగా సాగుతున్నటువంటి పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో ఒక ముగింపు పలకటం చాలా గొప్ప విషయం. అది విశేషమైన కూడా, దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అయితే ఇంత చరిత్ర ఉన్నప్పుడు మరి వర్గీకరణ కోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేయవలసి ఉంటాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం జడ్జిమెంట్ రాగానే అసెంబ్లీలో ప్రకటన చేసిండ్రు, మేమే వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం, వర్గీకరణ చేస్తామని. అనుకున్నట్టుగానే క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో. దాంట్లో మరి దామోదర్ రాజ్ నరసింహ లాంటి అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా నియమించారు. షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఈ విషయాలపై పరిశీలన చేసి మరి తుది నివేదిక ఇస్తే సబ్ కమిటీ దాన్ని పరిశీలించి ఆమోదించింది. ఆ తర్వాత క్యాబినెట్ ఒప్పుకొని అసెంబ్లీ ముందు కూడా దాన్ని పెట్టడం జరిగింది. అసెంబ్లీ ముందు ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తున్నట్టు, అమలు చేస్తున్నట్టుగా కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి నా దృష్టిలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఒక సమస్యకు పరిష్కారానికి పూనుకోవటం, ఎక్కువ అలజడి లేకుండా దాన్ని పరిష్కరించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే మీరు అన్నట్టుగా బీజేపీ, బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే ఇంకా ఎంఐఎం ఎవ్వరు కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు వ్యతిరేకించలేదు, సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు, దానికి ఓకే చెప్పారు. బట్ మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు, మేము 30 లక్షలకు పైగా ఉన్నాము, 11% వాటా మాకు రావాలి, మా వాటా మాకు కావాలి, 9% ఎట్లు ఇస్తారనేది ఆయన ప్రశ్న. సో దీనికి మీరేం చెప్తారు సార్ ఒక ప్రొఫెసర్గా? ఏదున్నా ఒక జ్యుడిషియల్ కమిషన్ వాళ్ళు తేల్చి చెప్పిన మాట, దాని మీద ఘర్షణ పడటం కంటే ప్రస్తుతం ఆమోదించి అమలు చేయించుకోవటం మంచిది. అమలు అయిన తర్వాత ఇంకేమన్నా కావాలంటే దానిపైన దాన్ని మెరుగులు దిద్దటానికి, ఇంకా బాగు చేసుకోవటానికి తర్వాత ప్రయత్నాలు చేయవచ్చు. కానీ తక్షణం అయితే 2011 సెన్సెస్ తప్ప ఇంకొక ఆధారం లేదు. 2011 సెన్సెస్ ఎందుకు పట్టించుకోవాలి, మళ్ళీ ఎంక్వైరీ చేయొచ్చు కదా అంటే 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఎంక్వైరీ అనేది ఏదైనా సెన్సస్ డిపార్ట్మెంట్ చేస్తే కోర్టు దాన్ని ఆమోదిస్తే, లేకపోతే మళ్ళీ న్యాయపరమైన చిక్కులు, వివాదాలు తలెత్తుతాయి. కాబట్టి 2011 సెన్సస్ను నివేదికను, జనాభా లెక్కల్ని వీళ్ళు పరిగణలోకి తీసుకొని దాని ప్రకారం చేయవలసి వచ్చింది. అది పాటించకపోతే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడి వాళ్ళు చిక్కులు రాకుండా ఉండే ఆలోచనతో నిర్ణయం చేశారు. రెండోది ఏంటంటే, మరి సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో న్యాయసమ్మతమైనటువంటి గణాంకాలు లేకుండా వర్గీకరణ చేయటానికి వీల్లేదు. మరి న్యాయసమ్మతమైన లెక్కలు ఉండాలి కదా. ఆ లెక్కలు సెన్సస్ రిపోర్టు పాటించినప్పుడే అట్లాంటి మన గణాంకాలు దొరుకుతాయి. అది మొదటి. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గణాంకాల ఆధారంగానే వర్గీకరణ చేయాలి. అంటే ఇది వెనుకబడినరు అన్నదానికి ఒక ప్రామాణికత ఉండాలి. ఆ ప్రామాణికత ఆధారంగా నిర్ణయం జరగాలి. మరి ఆ రకంగా ఒక దాన్నే దృష్టిలో పెట్టుకొని మిగతా అన్ని అంశాలను పక్కన పెట్టి బాగా వెనుకబడిన వాళ్ళు,
కొంత అయినా లాభపడిన వాళ్ళు, కొంచెం మెరుగ్గా ఉన్నవాళ్ళు అని కేటగరైజేషన్ చేసుకొని ఆ రకంగా వర్గీకరించి 3 గ్రూపులుగా వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. చాలా చాలా శాస్త్రీయంగా ఒక న్యాయమైన పరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడి కోర్టు తీర్పు వెలుగులో ఒక పరిష్కారాన్ని వెతుక్కోవటం కొంచెం కష్టమైన పని. అట్లా కష్టమైన పని కూడా తొందరలో సుప్రీంకోర్టు తీర్పు రాగానే బహుశా మొట్టమొదట మన దగ్గరే జరిగింది, ఇంకెక్కడ జరగలేదు. ఇదివరకు వర్గీకరణ అంటే పంజాబ్లో ఉంది కానీ ఇంకెక్కడ కూడా జరగలేదు. కాబట్టి దాన్ని వెంటనే పరిష్కరించటం, ఇవన్నీ కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన పరిణామాలు. ఇట్లాంటి పరిణామాల రీత్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు తీసుకున్న చర్యలను ఆమోదిస్తూ దాని ఆధారంగా మరి వాళ్ళు వర్గీకరణ చేయటాన్ని స్వాగతిస్తున్నాను. నేనైతే దాన్ని ఇంకేమన్నా మీకు ఏ రకమైన ఇంకా ఇది బాగు చేస్తే బాగుండు, అది మళ్ళొకసారి సెన్సస్ నివేదిక తర్వాత దాంట్లో ఏమైనా శాతం పెంచుకోవటం తగ్గించుకోవటం, అప్పుడు దాని ఆధారంగా మనం చేయగలుగుతాం, రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుంది. అప్పటిదాకా నా దృష్టిలో ఇప్పుడున్న వర్గీకరణ పద్ధతే మెరుగైంది. దీనికి మించి ప్రత్యామ్నాయం కూడా ఇంకొకటి లేదు. ఇంకే పద్ధతి ప్రభుత్వం పాటించటం మొదలుపెట్టినా అది కోర్టుల్లో చిక్కుకుంటుంది, ఇబ్బందుల పాలవుతుంది. ఇప్పుడు మాత్రం అట్లా చిక్కులకు న్యాయపరమైన సమస్యలకు అవకాశం లేకుండా కోర్టులు పోకుండా దీన్ని పరిష్కరించుకునే పద్ధతిని ప్రభుత్వం అనుసరించటం ఇది చాలా మంచి ఒక ఎత్తుగడ కూడా. ఇప్పటికే మందకృష్ణ మాదిగ అంటున్నాడు, మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నాయకులు ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలకంగా వాళ్ళు పనిచేసినందుకే ముఖ్యమంత్రి వాళ్ళ మాట విని 15-16 లక్షలు లేనటువంటి మాలలకు 5% ఎట్లా ఇస్తారనేది ఆయన ఒక లెక్క అన్నాడు. సో దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను అనేది ఏంటంటే ఒక న్యాయమే కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు చేసిన నిర్ణయాన్ని మళ్ళా మనం వివాదాలు సృష్టించటం అనవసరం. జరిగిందో పరిష్కారం దొరికింది. ఇంకా రేపటి లెక్కలు, ఇంకా జనాభా లెక్కలు జరిగితే 31లో ఇంకా మన జనాభాకు సంబంధించిన అప్పుడు అధికారికమైన లెక్కలు మళ్ళీ వస్తాయి. ఆ వచ్చినాక ఏదన్నా శాతం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అంతకుమించి ఇప్పుడున్న దాన్ని వివాదాలు సృష్టిస్తే వర్గీకరణ కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. అది చేయకుండా ఉన్నదాన్ని ఆమోదించటం, మళ్ళీ 31 లెక్కలు జరిగిన తర్వాత దానికి సంబంధించిన లెక్కల ఆధారంగా ఆ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు మళ్ళీ మనం కొంత దీన్ని ఇంకా ఎట్లాగో రిజర్వేషన్ శాతం పెరుగుతుంది. ఆ పెరిగిన రిజర్వేషన్ శాతం ఆధారంగా వాటాలు కూడా పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. అంతవరకు కొంత ఓపిక పట్టక తప్పదు. ఇప్పుడు మొన్నటిదాకా మాదిగలు మందకృష్ణనే దీని మీద కొంత డౌట్ పడుతున్నా, అనుమానపడుతున్నా అనుకున్నా. కానీ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మాల మహానాడు సంబంధించిన సంఘాలు 14 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పెడతాం, మాకు ఈ వర్గీకరణ మీద అనుమానాలు అయినట్టుగా వాళ్ళు ఓ బంద్కు పిలుపునిచ్చారు. సో ఎట్లా చూస్తారంటే అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాల మాదిగలు ఎందుకు ఈ రకమైనటువంటి పోకడలకు పోతున్నారు? మీరేం చెప్తారు? ఏదున్నా ఇది అంబేద్కర్ చెప్పినటువంటి సామాజిక న్యాయ సూత్రాల ప్రాతిపదికన ఇది తప్పది. వాటా అందరికీ దక్కాలి, అత్యంత వెనుకబడిన వాళ్ళకి ఎక్కువ దక్కాలనేది అంబేద్కర్ చెప్పిన సూత్రం. ఇంకా సూత్రం ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు పంచిపెట్టింది. ఈ పంచిపెట్టడం తప్పేమీ లేదు. ఆ పంచిపెట్టడం అవసరం కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఎవరి వాటా వాళ్ళకు దక్కినప్పుడు అస్పృశ్యతను అంటరానితనాన్ని భరించేటువంటి వర్గాలు ఐక్యం కావటానికి అవకాశం ఉంటుంది. ఆ ఐక్యత ప్రాతిపదికన ఇంకెన్ని మనం అవకాశాలను పెంపొందించుకోవచ్చు, ఇంకెంత లాభం పొందవచ్చు. అసలు ఎవరి వాటా వాళ్ళం పంచుక తిందామనే సూత్రం మీద అంగీకరించకపోతే అప్పుడు విడిపోతారు. విడిపోయినప్పుడు న్యాయం కోసం అందరు కలిసి కొట్లాడటం సాధ్యం కాదు. అంతిమంగా అస్పృశ్యతను అనుభవించే వర్గాలు ఐక్యంగా ఉండి కొట్లాడినప్పుడే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. దానికి ఐక్యత పెంపొందించుకోవాలంటే ఎవరి వాటా వాళ్ళకు దక్కుతుందని, ఎవరికి దక్కవలసిన వనరులు వాళ్ళకు దక్కుతాయనే ఒక అభిప్రాయం, ఒక స్పష్టత ఏర్పడాలి. ఆ స్పష్టత కలిగించడం కోసం వర్గీకరణ తప్పదు. కాబట్టి దాన్ని ఆమోదించి, వర్గీకరణను ఆమోదించి ఇప్పుడు జరిగినటువంటి ఉపవర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్కు ఆమోదించటమే అవసరము. అది చారిత్రకంగా తప్పదది అని
ఇంకొక మార్గం కూడా లేదని చెప్పి నేను భావిస్తాను. అంటే ప్రధానంగా తెలంగాణలో మొదలైనటువంటి ఈ వర్గీకరణ దేశవ్యాప్తంగా అమలు కావాలన్నా, దేశవ్యాప్తంగా వర్గీకరణ చేయాలన్నా బీజేపీ పైన కాంగ్రెస్ గానో లేకపోతే మీ టీజేఎస్ గానో ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? ఎందుకంటే ఇక్కడికే పరిమితం కావద్దు కదా. అడుగుతాం కదా. ఇప్పుడు ఇది ఇక్కడ తెలంగాణలో అయింది, మరి మిగతా రాష్ట్రాల్లో కూడా చేయమని అడుగుతాం కదా తప్పకుండా. ఉత్తరప్రదేశ్ కానీ అదేవిధంగా మహారాష్ట్ర కానీ ప్రతి చోట ఇది జరగాలని చెప్పి గట్టిగా అడుగుతాం. కులగణన విషయానికి వస్తే సార్, బీసీ లెక్కలు మేమంతా ఇంత అని చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. 50% పైగా మేము బీసీలో ఉన్నామని చెప్పారు. లెక్కలు మొత్తం కూడా తెలిసినటువంటి పరిస్థితి 56% బీసీ లెక్కలు తెలిసినటువంటి పరిస్థితి. ఆ లెక్కలు తప్పు లెక్కలు, కాకి లెక్కలని కేటీఆర్ ఒక మాట, కవిత ఒక మాట, బీసీ సంఘాలు ఒక మాట. సో మీరేమనుకుంటున్నారు అసలు బీసీ లెక్కల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు 31 తర్వాత ఇవాళ మొట్టమొదటిసారి ఈ సర్వే జరిగింది, సామాజిక ఆర్థిక కుల సర్వే జరిగింది. సర్వే ఆధారంగా గణాంకాలు బయటకు వచ్చినాయి. ఆ ప్రామాణికతను ప్రశ్నించడానికైతే వేరే నాకు ఇంకా ఆధారం ఏది నాకు కనబట్టాలి. ఇది 31 తర్వాత ఇవాళ జరిగింది. ప్రామాణికత ఉంది దానికి. దాన్ని నా దృష్టిలో ఇప్పుడు కాదు ఇదే తప్పుడు లెక్కలు అనేటువంటి వాళ్ళు ఇంకొకటి ఏదన్నా నంబర్ వాళ్ళ చేతిలో ఉంటే మాట్లాడితే అది నమ్మశక్యంగా ఉంటుంది. ఇంకొక నంబర్ ఏం లేదు కదా. ఇంకొక సర్వే మనకు జరిగిందల్లా ఒకే ఒక సర్వే, అది సమగ్ర కుటుంబ సర్వే. కానీ సమగ్ర కుటుంబ సర్వేలో సమస్యలు ఉన్నాయి. మొత్తం జనాభా కూడితే 114% అవుతుంది, అది కరెక్ట్ కాదు. తర్వాత దానికంటే కూడా ఆ లెక్కను చూస్తే ఇందులోనే బీసీ కానీ లెక్కలు జనాభా ఎక్కువ శాతం కనబడతా ఉంది. అదేవిధంగా అగ్రవర్ణాల శాతం కొంత తక్కువగా కనబడతా ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా ప్రామాణికంగా తీసుకోవటానికి కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే ఆ లెక్కల్ని అసెంబ్లీ ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టాలి, దాన్ని అధికారికంగా ప్రభుత్వం విడుదల చేయాలి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కేసీఆర్ చేసిన లెక్క కరెక్ట్, రేవంత్ రెడ్డి కరెక్ట్ అయితే బోగస్ లెక్క అంటున్నారు. కరెక్ట్ అయితే సభ ముందు పెట్టి ఉండాల్సింది కదా. నువ్వు హడావిడిగా చేసి పాపం వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో సొంత ఊళ్ళకి వచ్చి సొంత ఊళ్ళల్లో వాళ్ళు సర్వే కోసం హాజరయ్యి మొత్తం అందరు కూడా జనాభా లెక్కల్లో పాల్గొంటే, ఈ సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొంటే నువ్వు ఎందుకు విడుదల చేయలే? నివేదిక అయితే విడుదల చేయలే. చాలాసార్లు మా లాంటి వాళ్ళం అడిగినాం, ఆ నివేదికను విడుదల చేయండి, దాచిపెట్టకండి అని. కానీ వాళ్ళు అధికారికంగా విడుదల చేయలేదు. అండ్ వాళ్ళకి నమ్మకం కుదిరి ఉంటే, జరిగిన సర్వే లెక్కల పట్ల పూర్తి విశ్వాసం ఉంటే వాళ్ళు విడుదల చేసేవాళ్ళు కదా. చేయలేదు. ఆ లోపభూ ఇష్టంగా ఉండి రహస్యంగా ఉన్నటువంటి ఆ నివేదికను ఇవాళ ప్రామాణికంగా తీసుకోవటానికైతే లేదు కదా. కానీ కేసీఆర్ సర్వే చేసినప్పుడు బొంబాయి దుబాయ్ పోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి కులగణన కూడా పాల్గొనలే. పాల్గొంటే ఆ లెక్కలేవి అంటున్నా, ఆ లెక్కలేవి, ఆ రిపోర్ట్ ఏది బయటికి రాలే కదా. రాని దాన్ని పట్టుకొని నువ్వు వెనకటికో రిపోర్టు సర్వే చేసినాము, లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కల ప్రకారం ఇది తప్పు అంటే ఆ లెక్కలే విడుదల కాలేదు. అది గవర్నమెంట్ అసెంబ్లీ ముందు పెట్టలేదు, క్యాబినెట్ ముందు పెట్టలేదు, ఆమోదించలేదు, లెక్కలను విడుదల చేయలేదు. విడుదల చేయని లెక్కల్ని మనం ఇవాళ ప్రామాణికంగా తీసుకోవటానికి వీల్లేదు. ఇవాళ దానికంటే మించి ఇది దాదాపు జనాభా లెక్కల వారు ఏ పద్ధతిని పాటిస్తారో ఆ పద్ధతుల్లో వీళ్ళు సర్వే చేసిండ్రు. కాబట్టి ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్న ప్రామాణికమైన లెక్కలు ఒకటే, దాన్ని ఆమోదించక తప్పదు. తప్ప ఇంకొక మార్గం ఏం లేదు. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కూడా లెక్కలేసి మరి ఆ కాగితాలను అంటిపెట్టడం ఇతర యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా షోకేస్ నోటీసులు ఏమి ఇచ్చినట్టున్నారు. సో అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలే ఈ రకంగా చేస్తే మరి సామాన్యమైనటువంటి బీసీ సంఘాలు, బీసీ నాయకులు ఎట్లా చేయాలంటారు? దాని మీద ఎట్లా చూస్తారు దీన్ని? అది పార్టీ వాళ్ళు సమాధానం చెప్తారు. దానిపై నేను మాట్లాడటం సమంజసం కాదు. నేను చెప్పేది ఒకటే, చాలాసార్లు నేను ఆ సర్వేను మానిటరింగ్ చేసిన వాళ్ళని పెద్దలందరినీ కూడా నిన్న మొన్న కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది 31 తర్వాత ఇదే మొట్టమొదటిసారి సర్వే జరిగింది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ ఈ సర్వే జరగలేదు. సర్వే అనే దాని విషయంలో మేమేమి జోక్యం చేసుకోలే. ఉన్న వాళ్ళందరినీ, టీచర్లను, ప్రభుత్వ ఉద్యోగుల ఆధారంగానే సమాచారం సేకరించినాం. నిజమే కొంతమంది లెక్కలకు పాల్గొనలేదు, సర్వేలో పాల్గొనలేదు. పాల్గొనని వాళ్ళ విషయంలో
ఏమీ చేయలేరు ఎవరైనా కానీ. పోనీ కేంద్ర ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చి సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తే ఇంకా బాగుండేది. వాళ్ళు చేయలేదు అని చెప్పి ఊరుకుంటే మరి మనం బీసీకి సంబంధించిన వివరాలు బయటికి రావు కదా. ఆ బయటికి తెచ్చే ప్రయత్నం జరిగింది, శాస్త్రీయంగా జరిగింది. వాళ్ళు చాలా శాస్త్రీయంగా చేసిండ్రు, ఎక్కడ ఎందులో ఎవరు జోక్యం చేసుకోలే. దాని క్వశ్చనేర్ అనేది అందరు కూర్చొని పెద్దలు కూర్చొని దాన్ని మాట్లాడుకున్నారు, తయారు చేసినారు. పెద్దలు కూర్చొని మాట్లాడుకుని తయారు చేసిన క్వశ్చనేర్ ప్రకారం క్వశ్చనేర్ని శిక్షణ ఇచ్చినటువంటి ఉద్యోగులే పోయి దాన్ని ఇంటింటికి వెళ్ళి నింపుకొని వచ్చారు. ఆ మొత్తం ఉన్న ఇండ్లను కూడా 150 ఇళ్లకు బ్లాక్ను తయారు చేసినారు. ఆ బ్లాక్ ఇండ్లకు ముందే మేము స్టిక్కర్ వేసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. గ్రామాలలో దాదాపుగా అన్ని చోట్ల వెళ్ళినారు. పట్టణాల్లో కొంత ఇండ్లు మిస్ అయినటువంటి మాట వాస్తవమే. అని ఎన్ని మిస్ అయినరో ఆ లెక్క కూడా వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు. 1,00,000 ఇల్లు మేము లెక్క వేయలేకపోయినాం, దానికి ఏం చేయలేని పరిస్థితే. వాళ్ళు రకరకాల కారణాల చేత దొరకలేదు, ఇంట్లో లేరు, ఎన్యూమరేటర్లు వెళ్ళిన సమయానికి వాళ్ళు దొరకలేదు, కొంతమంది ఖాళీ చేసి ఇంకెక్కడికో వెళ్ళిపోయినరు. అట్లా రకరకాల కారణాల చేత ఎన్యూమరేషన్ జరగలేదు. అవి మినహా మిగతా అన్నీ కూడా వీళ్ళు ఇళ్ళల్లోకి వెళ్ళిండ్రు, సర్వే చేసిండ్రు, లెక్కలు తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి సమాచారాన్ని కంప్యూటర్లోకి ఎక్కించిండ్రు. కంప్యూటర్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ప్రకటన చేశారు. దాన్ని మనం తిరస్కరించడానికి ప్రయత్నం చేయటం కన్నా దాని ఆధారంగా ఇవాళ చాలా సమాచారం మనకు దొరుకుతున్నది. ఇప్పుడు 2-3 చేయొచ్చు. ఒకటి, ఆ నివేదిక అందుబాటులో పెట్టమని అడగచ్చు. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. కొంత టెక్నికల్గా దాన్ని నివేదిక పెద్దది కాబట్టి వెంటనే మేము బయటికి విడుదల చేయలేము, సమయం పడుతుంది, తప్పకుండా విడుదల చేస్తామని అంటున్నారు. కాబట్టి వెనుకబాటుతనానికి సంబంధించిన ఒక చిత్రపటం మనకు దొరికింది. ఆ చిత్రపటాన్ని పట్టుకొని ఎవరెంత వెనుకబడ్డారని లెక్క తీసి ఆ వెనుకబాటుతనాన్ని బట్టి వాళ్ళని పైకి దేవటానికి ఏ విధానాలు పాటిస్తే బాగుంటుంది అని మనం విధి విధానాలను ఖరారు చేసుకునే ప్రయత్నం చేస్తే బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మొట్టమొదట జరగవలసిన పని అది. ఇప్పుడు ప్రభుత్వము ఈ బీసీ సంఘ నాయకులకి ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ప్రభుత్వము అందరితో కలిసి అఖిలపక్షంగా ఒక భేటీ పెట్టి అందరికీ ఒక రకమైనటువంటి క్లారిటీ ఇస్తే బాగుంటుంది సార్. ఎందుకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసిండ్రు కదా, అసెంబ్లీలో పెట్టిండ్రు. వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళు విడిగా వాళ్ళకు కూడా తీసుకుపోయి మొత్తం నివేదిక మళ్ళొక్కసారి చూయించిండ్రు. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం పారదర్శకంగా ఇప్పుడు ఈ బీసీ నాయకులు కొంతమంది ఏమంటారు అంటే ఈ కులగన్న సర్వే అప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు, సర్వే నివేదికలప్పుడు కూడా మమ్మల్ని అసెంబ్లీ ముందు పెట్టేటప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు, వాళ్ళకు వాళ్ళే అన్ని అనుకున్నారు, వాళ్ళకు వాళ్ళే సర్వే చేసినారు కొంతమంది చెప్తా ఉన్నారు. అట్లా అనటానికి లేదు కదా. సర్వేకు వెళ్ళే ముందు కొంత ఈ విషయాలపై అనుభవజ్ఞులను నిష్ణాతులు అనుకునే వాళ్ళందరితో మాట్లాడాను, వాళ్ళందరితో చర్చించాను. రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి తమ ఆలోచన, వారు చాలా పార్టీ ఆలోచన స్పష్టంగా వివరించి చెప్పారు. అందులో దాపరికమేం లేదు. కాబట్టి చెప్పలేదు అనేది కరెక్ట్ కాదు. వీలైనంత మందితో పిలిచి మాట్లాడారు. సర్వేలో పాల్గొనటానికి కావలసిన మద్దతు పొందే లక్ష్యంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మాట్లాడే ఎంత మేరకు వీలైతే అంత మేరకు అందరితో కలిసి మాట్లాడి చర్చించి సమాచారాన్ని బయటికి తీసుకొచ్చి వచ్చిన సమాచారం తప్పనటానికి మన దగ్గర ఇంకొక గణాంకాలు ఏవి లేవు మన దగ్గర. ఇంత ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి కొంత తప్పుడు లెక్కగానే వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరేమనుకున్నా ఒక సర్వే జరిగింది, సర్వే ఆధారంగా సమాచారం వచ్చింది, ఉన్న సమాచారంగా అది. ఆ సమాచారం ఆధారంగా ఇవాళ బీసీలకు సంబంధించిన ఒక అవగాహన అయితే మనకు ఏర్పడుతుంది. సరే, అది ఇంకా పెరిగేది ఉండనా ఏదున్నా ఇంకొకసారి సర్వే జరిగితే తప్ప వాస్తవమైన లెక్కలు తెలియవు. ఆ సర్వే చేయటానికి ఎట్లా కొంత సమయం పడుతుంది. కానీ ఇప్పటికీ బీసీల వాస్తవ పరిస్థితి అర్థం చేసుకోవటానికి సమాచారం ఉంది. ఈ సమాచారం కలిగే లాభం ఏంటంటే తక్షణం అయితే గ్రామ పంచాయతీల్లో 42% అడగటానికి ఒక అధికారికమైన మనకు ఒక సమాచారాన్ని ఇస్తున్నది. అదే అదొక లాభం. రెండవది ఏంటంటే ఈ వాస్తవ చిత్రపటాన్ని అర్థం చేసుకొని రేపు రాబోయే బడ్జెట్లో కూడా ఏ రకంగా మనం న్యాయం కోరాలో అవన్నింటినీ కూడా ప్రభుత్వం నుంచి అడిగే ప్రయత్నం చేయవచ్చు. ఇవి ఉన్నాయి. ఇంకా దీన్ని మెరుగుపరిచి ఇంకా దీనికంటే ఇంతకంటే మెరుగైన సర్వే ఎట్లా చేస్తారు చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రయత్నం చేసిండ్రు కదా. మొట్టమొదటిసారి భారతదేశంలో బీహార్
కర్ణాటక తర్వాత సర్వే చేసిన రాష్ట్రాల్లో మనదే. అక్కడ లెక్కల్లో రకరకాల సమస్యలు తలెత్తినాయి, అవి కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. కానీ మన దగ్గర ఇప్పటివరకు అయితే చాలా సాఫీగా జరిగింది. ఆ వివాదాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చాలా జాగ్రత్తలు పాటించారు. ఇవన్నీ కూడా ముందు నుంచి చెప్తా ఉన్నారు. ఇందులో దాపరికం ఏం లేదు కదా. లేనప్పుడు దాన్ని మనం సవాలు చేయటానికి ఒక ఆధారం అనేది నాకు కనబట్టం లేదు. ఇప్పుడున్న సమాచారాన్ని వాడుకొని మనం చేయగలిగే ఈ పనులన్నీ చేద్దామని నేను ప్రధానంగా సూచిస్తున్నా. ఇది ఇంకా మెరుగ్గా జరగాలి అంటే సెన్సస్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకోవాలి. ఇంకొక మార్గం లేదు. సెన్సస్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయటం లేదు. సెన్సస్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకునే పరిస్థితి మన కళ్ళ ముందు లేదు. ఇక మనకు మిగిలిన ఏకైక మార్గం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తన పద్ధతుల్లో తను సర్వే చేయాలి. వీలైనంత జాగ్రత్తలు పాటిస్తూ సెన్సస్ డిపార్ట్మెంట్ ఎట్లా చేస్తుందో ఆ రకంగా చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కాబట్టి ఉన్నంతలో ఇప్పుడు మనకున్న మార్గం ఇది ఒకటే. ఆ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరించింది. రాజకీయ జోక్యం లేకుండా చాలా జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించారు. దాని ఆధారంగా మరి బీసీల, ఎస్సీల, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం, మొత్తంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం విధి విధానాలు చేసే ఆలోచనతో ముందుకు పోతున్నది. నా దృష్టిలో అది ఆహ్వానించదగిన పరిణామం. దీన్ని ఇంకా మెరుగుపరచాలి, ఇంకా కరెక్ట్గా చేయాలి, ఇంకా శాస్త్రీయంగా జరగాలంటే జరుగుతాయి. మళ్ళోసారి జరిగేటప్పుడు ఆ జాగ్రత్తలన్నీ పాటిద్దాం. ఇప్పటి వరకైతే మనకు వచ్చే నష్టమే లేదు. దీని ఆధారంగా మనం సాధించుకోవాల్సిన విషయాల మీద దృష్టి పెట్టడమే మెరుగైన పద్ధతి. దీన్ని సవాల్ చేయటానికి కూడా మన దగ్గర ఇంకొక ప్రామాణికమైన సమాచారం, డేటా ఇంకోటి లేదు, గణాంకాలు లేవు. ఉన్న దాంట్లో మనకి ఇదే ఇప్పటికీ శాస్త్రీయమైనటువంటి లెక్క. కానీ ఈ కులగణన సర్వే వల్ల రానటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఏమైనా ఉపయోగం ఉందా? ఎందుకంటే దాదాపు ఏడాదిన్నర నుంచి ఇప్పటికే పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ల పదవికాలం ముగిసిపోయింది, స్పెషల్ ఆఫీసర్లతో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా 42% పార్టీ పరంగా మేము టికెట్లు ఇస్తాం తప్ప రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలంటే సవరణలు జరగాలి, టైం పట్టొచ్చు అంటున్నాం. సో ఇప్పటి లోకల్ బాడీ ఎన్నికలకు ఈ కులగణన సర్వేకు లింకు పెట్టడం సరే అంటారా? ఇప్పుడు చేయటానికి ఆధారం ఉంది కదా. ఎందుకంటే కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, వాస్తవికమైన అంచనా లేకుండా సర్వే జరగకుండా మీరు పాటించడానికి వీలు లేదని. మరిగా దానికి ఇదొకటే సమాచారం. ఈ సమాచారం ప్రాతిపదికన 42% అయితే మనం పెట్టుకోవటానికి ఒక అవకాశం కనబడుతుంది కదా. 46% ఉంది కాబట్టి 42 ఇవ్వచ్చు, ఇంకా తక్కువే అది ఆ రకంగా చూస్తే అని మనం అడగటానికి. అది సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని అవసరమైతే కోర్టు వారితోని పిటిషన్ వేసి కానీ, రాజ్యాంగానికి అవసరమైన సవరణలు చేసి కానీ అవి అమలయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మనకి ఇబ్బంది లేదు. అది పాటించటమే ఇవాళ అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక మాట అన్నారు, నిజంగా రాజ్యాంగబద్ధంగా ఒకవేళ పాసిబుల్ కాకపోతే 42% టికెట్లు బీసీలకు మేము ఇస్తాం, మీరు ఇస్తారా అంటూ అన్ని పార్టీలు అడిగారు. కానీ ఎవరు 42 కాదు, ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఇలా పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే తెలుస్తున్నాయి. అది వాళ్ళ దృష్టి పెట్టవలసినటువంటి అంశం. ఇప్పుడు ఇంత ఉన్నాము మేము, మాకు ఇవన్నీ లాభం జరగాలి అనే విషయం మీద దృష్టి పెట్టి ఆ న్యాయాన్ని సాధించుకోవటానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో తప్పు లేదు. ఆ ప్రయత్నం చేయటమే ఇవాళ మన ముందు ఉన్నటువంటి కర్తవ్యమని నేను భావిస్తున్నాను. సార్, ప్రధానంగా ఇక ఈ వర్గీకరణ కావచ్చు, కులగణన మనం పక్కన పెడితే, సో మీ గురించి కూడా కొంత ఈ సిఎల్పి మీటింగ్లో కోదండరామ్ గారు ఎక్కువ పార్టిసిపేట్ అవుతున్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగే ప్రయత్నం జరుగుతుంది. సో దీని మీద ఏం క్లారిటీ ఇస్తారు? అంటే మీరు హెచ్ఆర్డీలో పాల్గొన్నారు, తక్కువ ఏం లేదు కదా. పాల్గొన్నాం. ఎందుకు పాల్గొన్నాం అంటే ఇవన్నీ లెక్కలు ఎట్లా జరిగినాయి, ఈ సమాచారం అంతా ఇస్తున్నప్పుడు ఆ సమాచారం పొందటం మాకు కూడా అవసరం కదా. నాకు కానీ అమీర్ అలీ ఖాన్ గారికి కానీ అవసరం కదా. ఈ సమాచారం అవసరం కాబట్టి ఆ సమాచారాన్ని పొందటానికి, ఉపయోగించుకోవటానికి మేము ఆ సమావేశాలకు పాల్గొనటం జరిగింది. ఓకే. సో రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో నిజంగా టీజేఎస్ ఏమైనా పోటీ చేయబోతున్నదా, లేకపోతే మద్దతుగానే ఏమైనా ఉండదా కాంగ్రెస్ కుండే అవకాశం? మీటింగ్ ఉంటుంది 3-4 రోజుల్లో. ఆ సమావేశాల్లో మాట్లాడుకొని నిర్ణయం చేస్తాం. ఓకే. సో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేటీఆర్ ఏమో ఢిల్లీ పోయింది, ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చిన 10 మంది ఎమ్మెల్యేలకు. సో ఉప ఎన్నికలు అయితే ఖచ్చితంగా వస్తాయి, బీజేపీ బీఆర్ఎస్ చెప్తుంది. ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి, 10కి 10 సీట్లు మనం గెలవాలనేది ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు. సో సాధ్యమవుతుందా? ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు 10కి 10 వచ్చే అవకాశం ఉందా వాళ్ళకి? అదంతా సులభమయ్యే విషయం అయితే కాదు. గత పరిణామాలను చూసినప్పుడు
ఇవాళ కాదు, మనకు వెనకటి నుంచి 20 ఏళ్ళ నుంచి వివిధ రాష్ట్రాల్లో దేశ స్థాయిలో జరిగిన పరిణామాలను చూస్తే అది అంత సులభ సాధ్యమయ్యే విషయం అయితే కాదు. టైం పడుతుంది. ఇది కోర్టులు, ఈ వివాదాలు అంత తొందరగా పరిష్కారం అయ్యేవి కూడా కాదు. ఇవాళకి వాళ్ళ పరిష్కారం అయిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు. నిజంగానే బీఆర్ఎస్ ఇట్లాంటి రాజకీయాలకు పాల్పడకుండా ఉండవలసింది. అప్పుడేమో అనేక రకాలుగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. అప్పుడు ఏం చేయగలిగినారు? ఎవరైనా కోర్టుకు పోయినారు, అన్నీ చేసిండ్రు. ఏమైంది? ఏం కాలేదు. 5 ఏళ్ళు గడిచిపోయింది. ఫిరాయించిన వాళ్ళందరూ యథాతథంగా అధికార పార్టీలోకి వెళ్ళిండ్రు. మంత్రి పదవులు కూడా పొందిండ్రు. మంత్రి పదవులు దక్కని వాళ్ళు వివిధ రకాలుగా ప్రభుత్వం నుంచి పదవులను పొందిండ్రు, అనుభవించిండ్రు. అన్నీ జరిగిపోయినాయి కదా. అది ఆ అనుభవం అందరి కళ్ళ ముందు ఉన్న వాస్తవమే కదా. ఇంకా మళ్ళీ ఇవాళ ఇంకొక రకంగా జరుగుతుందని అనుకోవటం కూడా అది అవాస్తవికమైన. యాస్టీస్గా గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. 10 మంది విషయంలో ఏం జరుగుతుంది? అప్పుడు ఎంత జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. మరి ఎందుకు కేటీఆర్ నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు నువ్వు నేర్పిన విద్యనే కదా. ఏం నువ్వు ఎట్లా తప్పించుకోగలిగినావు? నువ్వు చేయగలిగినప్పుడు ఇంకొకరు కూడా అదే చేస్తారు కదా. నీవే ఉదాహరణగా కళ్ళ ముందు కనబడుతున్నావు. కానీ చాలా బలంగా అంశాన్ని పట్టుకున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ స్పీకర్కి ఇచ్చారు, తర్వాత హైకోర్టుకు పోయారు, ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టులో కూడా 10వ తారీఖున మళ్ళీ విచారణ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఎవరు కాంగ్రెస్ పెద్దలు కూడా కాపాడలేరు. అనర్హత వేటు పడుతుంది, ఉప ఎన్నికలు వస్తాయి, గెలుస్తాం, అధికారంలోకి వస్తామని కాన్ఫిడెంట్ ఉన్నది. ఈ కాన్ఫిడెన్స్ చూస్తే ఏమనిపిస్తుంటారు? ఆ మాత్రం కాన్ఫిడెన్స్ నింపకపోతే పార్టీ గట్టిగా నిలబడటం కష్టం కదా. ఏదో ఒక భరోసా ఇవ్వాలి. ఇచ్చి తన వాళ్ళని కాపాడుకోవటము, తన అధికారంలో ఇంకింత కొంత ఆశ కల్పించాలి వాళ్ళందరిలోకి. బీఆర్ఎస్ ఆ ప్రయత్నం చేస్తుంది, సహజమే. దాంట్లో కొత్త విషయమే ఉన్నది. ఈ ఏడాదిన్నరలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగినట్టు అనిపిస్తుందా, తగ్గినట్టు అనిపిస్తుందా మీకు? పార్లమెంటు లెక్కలే కదా ప్రమాణికం, ఇంకా మనకి ఇంకేం లేవు కదా. ఆ ప్రమాణం ప్రకారం చూస్తే తగ్గింది. ఇప్పుడు ఎమ్మెల్సీలో కూడా అభ్యర్థులు కనిపించట్లేదు. వ్యూహం ఉంది అనుకోవచ్చా బీఆర్ఎస్ది? వ్యూహం ఏముంది? అందులో అభ్యర్థులు లేరు. ఇప్పుడు అనవసరం అనుకున్నారు, వాళ్ళు పోటీలో దిగట్లేదు. 5 లక్షల మందితోటి కేసీఆర్ సభ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో కేసీఆర్ ఎంట్రీ తోటి మళ్ళీ ఆయన చేంజ్ చేసే అవకాశం ఉందా తెలంగాణ రాజకీయాలు మీకున్న అనుభవంతో? పెద్దగా మార్పు జరిగే అవకాశం అయితే లేదు. సో ఏం ప్రభావం పడదు కేసీఆర్ బయటకు వచ్చిన? పెద్ద మార్పు జరగదు. కాకపోతే ఏంటంటే తన పార్టీలో తన కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఆయన ప్రయత్నాలు చేయక తప్పదు కదా. ఆయనకు అవసరం అది, ఆయనకు అవసరం. అందులో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో, లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో తప్పదు, అది వాళ్ళకి తప్పదు. కాబట్టి మీటింగ్ పెడతారు. 5 లక్షలు వస్తారంటే అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీకి సాధ్యమయ్యే విషయం కూడా కాదు. చాలా నిర్మోహమాటంగా, చాలా వాస్తవికంగా పద్ధతుల్లో తమను తాము సమీక్షించుకొని, అంతర్గతంగా సమీక్షించుకొని తప్పులన్నింటినీ గుర్తించి మళ్ళీ సరి చేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పోయిన ఒక మాట చెప్తుంది, అప్పుల కుప్పలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అందుకే కొంత లేట్ అవుతుందని చెప్తున్నది. ఇచ్చిన 6 గ్యారెంటీలు కరెక్ట్గా ప్రజల్లోకి అమలు కాలేవు, ప్రజల్లోకి పోలేవు. మొన్నటి 4 సంక్షేమ పథకాలు కూడా పప్పులో కాలేసిందేమో కాంగ్రెస్ ప్రభుత్వం, అందుకే కొంత డబ్బుల విషయంలో అటు ఇటుగా కాలేస్తుంది, అటు ఇటుగా మాట తప్పిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తుంది. మీకేమనిపిస్తుంది సార్ నిజంగా కాంగ్రెస్ ఈ ఏడాదిన్నర పరిపాలనలో? అంటే మనం దాన్ని కొన్ని, ఉదాహరణకి ఉచిత బస్సు అయితే అమలైంది, ఉచిత విద్యుత్తు అమలైంది కదా. ఇంకొకటి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే పింఛన్లు అయితే ఆగట్లేదు, వస్తున్నాయి. రైతు భరోసా పైన కూడా నిర్ణయం తీసుకున్నారు, అది కూడా అమల్లోకి వచ్చింది, ఇంప్లిమెంట్ అవుతుంది. 500 రూపాయలు బోనస్ ఇవ్వగలిగారు. ఏం చేయలేదు అని అంటే ఇవన్నీ జరిగినాయి కదా. మరి ఇవన్నీ జరిగినాయి. గ్యాస్ కూడా దొరుకుతున్నది చాలామందికి, ఇంకా కొంతమందికి రాలేదు. రుణమాఫీ అయితే సుమారుగా నాకు అందిన సమాచారం ప్రకారం 65% పైబడి అమలైంది. ఇంకా కొంతమంది మిగిలిపోయినరు, వాళ్ళకు కూడా మెల్లమెల్లగా పరిష్కారం దొరుకుతాయి. మరి వీటన్నింటి కారణం చేత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత తాను అనుకున్న ఇచ్చిన వాగ్దానాల్లో కొంత అమలు చేసింది. ఈ పురోగతి కనబడుతుంది. ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే వాటిని కూడా మేము తప్పకుండా అమలు చేస్తామనే హామీ ఇస్తున్నారు. ఇవన్నీ స్పష్టంగా హామీ ఇచ్చి అమలు చేయంగా లేనిది
రూపాయల బోనస్ దక్కింది కదా, మొన్ననే అందరికీ బెనిఫిట్ కూడా వచ్చింది. రావటం వల్ల ప్రజల్లో కొంత సంతృప్తి కూడా ఉంది. కాబట్టి ఏదో కొంత చేస్తున్నారు, ఆ కదలిక ఉన్నది, పథకాలు అమలవుతున్నాయి. ఇది నేను అనుకోవటం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ఒక పైచేయిగా ఉన్నదనే నాకు అనిపిస్తుంది. దాంతోపాటు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి చాలా వరుసగా డిస్కషన్ జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, కీలకమైన శాఖలన్నీ కొంతమంది మంత్రుల చేతుల్లోనే ఉంది. ఏడాదిన్నర గడిచిపోతున్నది. సో కొత్త మంత్రులకు అవకాశం ఇస్తే పాలన ఇంకా బాగుంటుంది. సో పరిపాలనలో భాగంగా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్తాను. సో ఈ క్యాబినెట్కి సంబంధించి మీరైనా మాట్లాడతారా సార్? అంటే దీంతోపాటు విద్యాశాఖ కోదండరాంకి ఇస్తే బాగుంటున్నటువంటి ప్రపోజల్స్ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద నాకేం అభిప్రాయం ఉండదు. ఏముంటుంది అభిప్రాయం? దాని మీద మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. బట్ మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ జరగాలి. ఎవరు కాదంటారు దాన్ని, ఎవరు కాదని లేని విషయమే, కావాలి. ఎందుకంటే ఎంతమంది బాధ్యతలు మోస్తే సమర్థత కూడా అంతగా పెరుగుతాయి. కాబట్టి అది జరగాలి. ఇక దాంట్లో రెండో అభిప్రాయానికి అవకాశమే లేదు. ఇక దాని మీద ఇంకొక చర్చ కూడా అనవసరం. ఎందుకు ఆలస్యం అవుతుంటారు సార్? మీ అంటే కారణాలు ఏమో నేను కూడా వెతకలేదు ఎప్పుడు లోతుగా. మొత్తానికి ఇక జరిగిపోతుందని ప్రతిసారి అనటంతో నేను కూడా ఎక్కువగా పట్టించుకోలేదు. బహుశా ఇప్పుడు చేస్తారేమో, ఇప్పుడు చేసే అవకాశం ఉండొచ్చు అయితే. సార్ దాంతోపాటు బీజేపీ ఢిల్లీలో సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అని బీజేపీ వచ్చే అవకాశం ఉంది అని ఒక ప్రచారం జరుగుతుంది. సో వాస్తవానికి ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ చూసినా, వాటికి సంబంధించిన ఎన్నికలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నిజంగా ఢిల్లీని కైవసం చేసుకునే అవకాశం ఉందంటారా బీజేపీ? ఏమో తెలియదు కదా. ఇక ఎప్పుడో ఈ మధ్యనే ఉన్నాయి కదా ఫలితాలు కూడా. అవునవును, రానియండి, వచ్చినాక మాట్లాడదాం. సార్ ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఈ కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్తారు? అంటే చాలా వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్టేట్మెంట్ చూసి జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కోదండరాం స్టేట్మెంట్ ఏముండబోతుంది తెలంగాణ ప్రజలకు ఇచ్చే స్టేట్మెంట్? ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కటొకటి పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఒక పని ముందుకు పోతూ ఉన్నది. ఇంకా గ్యాప్స్ ఉంటే సరి చేసుకుంటామని అంటున్నారు. ఉన్న లోపాలను కూడా పూడ్చుతాం. అన్ని స్కీమ్స్ మేము ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా అమలు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉన్నామని అంటున్నారు. అన్నమాట ప్రకారం మరి చాలా స్కీమ్లు అమలవుతున్నాయి. కాబట్టి నాకైతే ఇప్పుడు పరిస్థితి ఆశాజనకంగానే కనబడుతుంది. ఉన్న ఆర్థిక దుస్థితిలో ఒక ఖాళీ చేసి అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని అప్పజెప్పిన నేపథ్యంలో మరి ఇన్ని స్కీములు అమలు చేయటం, ఇంత వేగంగా అమలు చేయటం కూడా గొప్ప విషయమే. ఆ కోణం నుంచి చూసినప్పుడు అది మంచి పరిణామంగానే నేను భావిస్తూ ఉన్నా. అది మొత్తంగా ఇంకా అన్ని అమలైతే ఇంకా బాగుంటుంది. తప్పకుండా అన్ని స్కీములు అమలు చేస్తామని అంటున్నారు. కాబట్టి దానికోసం కూడా ఆర్థిక పరిస్థితి పునరుద్ధరించిన కొద్దీ ఒకటి తర్వాత ఒకటి అన్నింటినీ అమలు చేస్తామని అంటున్నారు. కాబట్టి నా దృష్టిలో విచ్చలవిడిగా ప్రభుత్వ అధికార దుర్వినియోగం అనేది లేదు. ఇవన్నీ లేవు, వేధింపులు లేవు, ఫోన్ ట్యాపింగులు లేవు. మరి ఒక మంచి పరిణామం అయితే ఉంది. ఈ పరిణామాన్ని నేను తప్పకుండా హర్షిస్తున్నా. ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇంతగా జరుగుతున్నాయి కదా, ఒక అవకాశం ఇద్దాం. ఇంకా పరిపాలన అయిపోలేదు, సమయం ఉంది. మిగిలినవి కూడా అమలు చేస్తాం తప్పకుండా, మాటకు కట్టుబడి ఉన్నామంటున్నారు. కాబట్టి ఈ ఆర్థిక దుస్థితిలో కూడా ఒకటొకటిగా వీటన్నింటినీ అమలు చేయటం, పరిష్కరించటం ఒక మంచి పరిణామం. ఈ పరిణామాన్ని నేను స్వాగతిస్తాను. సార్ ఫైనల్ ఒక మాట, ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు, ఇక ఈ ఫార్ములా ఈరేస్ సంబంధించి కేటీఆర్, కాళేశ్వరం సంబంధించి కేసీఆర్, ముగ్గురు కూడా ఇప్పటికే విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఓ రెండు విషయాల్లో మనం ఫార్ములా ఈరేస్ తీసుకోవచ్చు. ఇంకోవైపు ఏమో కమిషను విచారణ చేస్తూ ఉంది కాళేశ్వరం సంబంధించి. ఈ మూడు విచారణలు చూస్తూ ఉంటే, ఈ మూడు కమిషన్లు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది సార్? ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు అనిపిస్తుందా? నిజంగానే ఒకవేళ తప్పు జరిగితే, అవినీతి జరిగితే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ ఉండే అవకాశం ఉందంటారా? ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది. ఎందుకు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొక గవర్నమెంట్ ఈ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రొఫెసర్ కోదండరాం గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా అధైర్యపడవద్దు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ కావచ్చు, కులగణనకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. సో ఇది బేసిక్ మాత్రమే, తర్వాత ఇంకేమైనా దానికి మెరుగురుద్దుకొని మనకు అనుకూలంగా మార్చుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంతటితో అయిపోలేదు. సో దయచేసి దీని మీద తప్పుడు ప్రచారాలు చేయొద్దన్నట్టుగానే కోదండరాం సార్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగానే బీసీ సంఘాలు, మాల, మాదిగా అన్నీ కలిసి నిజంగానే వీటిని స్వాగతిస్తాయా, లేకపోతే ఇంకా వ్యతిరేకతను పెంచుతాయి అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.